నాకే ఎందుకు ఇలా జరిగింది, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం పాపం చేశాను, ఎంతో కష్టపడి బిజినెస్ స్టార్ట్ చేస్తే సరైన రెస్పాన్స్ రావట్లేదు, ఎందుకు అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం చాలా రకాల అప్పులు తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ బిజినెస్ కోసం చేసినటువంటి అప్పులు నేను ఎలా కట్టాలి, అసలు నా బిజినెస్ ఇలా అవటానికి కారణం ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, నా బిజినెస్ ఎందుకు ఇలా లాస్ అయింది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు మనం స్టార్ట్ చేసినటువంటి బిజినెస్లో నష్టం అనేది ఎలా వస్తుంది, అసలు ఒక వ్యాపారం అనేది నష్టపోవడానికి కారణాలు ఏంటి. సో ఈరోజు మనం ఈ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. బిజినెస్లో నష్టం అనేది ఉన్న పలంగా ఒకేసారి ఆకాశం మీద నుంచి మీద పడిపోదు. వ్యాపారంలో నష్టం అనేది మెల్లమెల్లగా మీ వ్యాపారాన్ని దెబ్బతీసుకుంటూ ఒకేసారి మీ వ్యాపారం మొత్తాన్ని భూస్థాపన చేసి వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఉన్నటువంటి షుగర్ ఏ విధంగా ఆ వ్యక్తి యొక్క బాడీ పార్ట్స్లోని ఒక్కొక్క పార్ట్ మీద ఎఫెక్ట్ చూపించుకుంటూ చివరికి తన యొక్క ప్రాణాలకి హానికరంగా మారుతుందో, అదేవిధంగా మీరు స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ అండ్ వ్యాపారాల్లో కూడా నష్టం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఒకేసారి మీ బిజినెస్ మొత్తాన్ని నేలమట్టం చేసేసి వెళ్ళిపోతుంది. బాడీలో పెరుగుతున్నటువంటి షుగర్ని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే పసిగట్టినట్లయితే దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మీ వ్యాపారంలో జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎక్కడ జరుగుతుందో మీరు గుర్తించినట్లయితే, ఏది మొదటి దశలోనే మీరు గుర్తించినట్లయితే ఖచ్చితంగా ఆ నష్టం జరగకుండా మీ వ్యాపారాన్ని మీరు కాపాడుకోవచ్చు. మన లైఫ్లో మనకు తెలియకుండా మనం చేసినటువంటి ఒకే ఒక మిస్టేక్ అనేది టోటల్ మన లైఫ్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా మన వ్యాపారంలో కూడా మనం చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల మన యొక్క వ్యాపార శైలి మొత్తం మారిపోయే అవకాశం ఉంది. ఒక బిజినెస్ యొక్క లాస్ అనేది చాలా రకాలైన మిస్టేక్స్ వల్ల జరుగుతుంది. కాకపోతే వాటిలో ఉన్నటువంటి ఒక 5 ఇంపార్టెంట్ మిస్టేక్స్ గురించి ఈరోజు మన వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మిస్టేక్ నెంబర్ 1, రాంగ్ ప్లేస్. మనం చేస్తున్న లేదా చేయబోతున్న బిజినెస్ ఏదైనా సరే ఒక థాట్తోనే స్టార్ట్ అవుతుంది. కాకపోతే బిజినెస్ చేయాలనే ఆలోచన రావడం గొప్ప కాదు, దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది గొప్ప. మనకి బిజినెస్ చేయాలనే ఆలోచన రావడం గొప్ప కాదు, ఆ బిజినెస్ని ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎటువంటి ప్లేస్లో చేయాలి, మనం చేస్తున్నటువంటి బిజినెస్కి ఈ ప్లేస్ సూటబుల్లా కాదా, మన బిజినెస్కి రిలేటెడ్ కస్టమర్స్ ఈ సర్కిల్స్లో ఉన్నారా లేదా అని ముందుగానే మీరు తెలుసుకోవాలి. మీ అందరికీ అర్థం అవడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఊర్లో మొత్తం సైకిళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ ఊర్లో అసలు మోటార్ బైక్ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి ఒక ఊర్లోకి నువ్వు వెళ్ళి ఒక బైక్ గ్యారేజ్ని అంటే ఒక బైక్ మెకానిక్ షెడ్ని మీరు స్టార్ట్ చేస్తే మీ వ్యాపారం అనేది సక్సెస్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే అసలు అక్కడ బైక్ అంటే ఏంటో తెలియదు. మీరు బైక్ మెకానిక్ షెడ్ని స్టార్ట్ చేస్తే అక్కడ ఎలా సెట్ అవుతుంది? అవ్వదు కదా. అక్కడ కావాల్సింది ఏంటి? సైకిల్ మెకానిక్ షెడ్. కాబట్టి మీరు ఏదైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో, ఏదైతే బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, మీ బిజినెస్కి రిలేటెడ్ కస్టమర్స్, కన్జ్యూమర్స్ ఆ సర్కిల్స్లో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారో లేదో ముందుగానే మీరు గ్రౌండ్ వర్క్ చేయాలి. అండ్ మిస్టేక్ నెంబర్ 2, పూర్ క్వాలిటీ అండ్ సర్వీసెస్. ఒక వినియోగదారుడు ఎప్పుడు కూడా తక్కువ డబ్బులతో ఎక్కువ పొందుకోవాలని ఆలోచిస్తాడు. కానీ ఒక వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలని ఆలోచిస్తాడు. ఇదంతా ప్రాక్టికల్గా మనకు జరుగుతుంది, మనకందరికీ కూడా తెలిసిందే. కాకపోతే తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ పొందుకోవాలని ఆశపడుతున్నటువంటి వినియోగదారుని యొక్క ఆలోచన వల్ల వ్యాపారానికి కానీ వ్యాపారస్తులకు కానీ ఎటువంటి నష్టం అనేది జరగదు. కానీ ఒక వ్యాపారస్తుడు చేస్తున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఏంటి, తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచన వల్ల ఖచ్చితంగా ఒక వినియోగదారుడు నష్టపోతాడు. ఈ రోజుకి చాలామంది నష్టపోతున్నారు, బాధపడుతున్నారు కూడా. ఈ బిజినెస్ ఏదైనా సరే 100% క్వాలిటీ ప్రోడక్ట్స్, క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ లేదా వ్యాపారానికి సరైన క్వాలిటీ లేకుండా మీరు ఎంత ప్రమోషన్ చేసినా, ఎంత మార్కెటింగ్ చేసినా దాని యొక్క ఉపయోగం అనేది కేవలం కొంతకాలం వరకు మాత్రమే ఉంటుంది. ఎంతకాలం అంటే ఒక వినియోగదారుడు మీరు చేస్తున్నటువంటి మోసాన్ని గుర్తించినంత వరకు మాత్రమే మీరు బాగుంటారు, మీ వ్యాపారాలు బాగుంటాయి. ఒక్కసారి ఒక్క వినియోగదారుడు మీరు చేస్తున్నటువంటి మోసాన్ని గుర్తించినట్లయితే అతని ద్వారా వచ్చేటటువంటి నష్టం అనేది మీరు అంచనా వేయడానికి కూడా సరిపోరు. కాబట్టి కొద్దిగా కష్టమైనా సరే క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఇలా అనుకోవచ్చు, మాతో ఉన్న వాళ్ళు ఇంకా అంతకన్నా దారుణంగా దరిద్రంగా ఇస్తున్నారు, వాళ్ళ మీద పోల్చుకుంటే మేము బెటర్ అని ఆలోచిస్తున్నారా? అయితే ఒక విషయం చెప్తాను. 10 మంది నడుస్తున్నది బురద అని తెలిసి కూడా మళ్ళీ వెళ్ళి మనం అదే బురదలో నడుస్తామా? నడవము కదా. మీరు ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ₹1 ఎక్కువే తీసుకోండి అండ్ ఆ కస్టమర్తో మీరు ఈ విధంగా చెప్పండి, మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ని, బయట ఉన్నటువంటి ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి సర్వీస్ అండ్ ప్రోడక్ట్కి, మా దగ్గర ఉన్నటువంటి సర్వీస్ అండ్ ప్రోడక్ట్కి వేరియేషన్ మీరే చూసుకొని ఎక్కడ పర్ఫెక్ట్ అనిపిస్తే అక్కడ కొనుక్కోండి అని చెప్పండి. అప్పుడు ఆ మాటతో ఆ కస్టమర్కి ఖచ్చితంగా మీ మీద, మీ సంస్థ మీద అంటే మీ బిజినెస్ మీద ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అనేది ఏర్పడుతుంది. అండ్ మిస్టేక్ నెంబర్ 3, రాంగ్ పర్సన్స్ అండ్ రాంగ్ స్టాఫ్.
తులసి వనంలో గంజాయి మొక్కలు ఎంత ప్రమాదమో, పంట పొలాల్లోని కలుపు మొక్కలు ఎంత ప్రమాదమో, మీ యొక్క వ్యాపారంలో కూడా ఒక రాంగ్ పర్సన్ రాంగ్ స్టాఫ్ వల్ల చాలా పెద్ద ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి కేవలం డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తున్నాడా, లేదా మీ సంస్థ యొక్క అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాడా అనేది తెలుసుకోవాలి. అతను నిజంగా కష్టపడుతున్నాడా లేదా కష్టపడుతున్నట్టు నటిస్తున్నాడా అని కూడా తెలుసుకోవాలి. మీ దగ్గర పనిచేస్తూ మీ గురించి అండ్ మీ బిజినెస్ గురించి, మీ బిజినెస్ యొక్క లావాదేవీలు అంటే వ్యాపార వ్యవహారాల గురించి ఇతర వ్యాపారస్తులతో కానీ ఇతర వ్యక్తులతో కానీ ఎవరైతే ఒక నెగిటివ్ టాక్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని మీరు గుర్తించండి. ఒకవేళ ఎవరైనా వచ్చి పలానా పర్సన్, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి పర్సన్ మీ గురించి తప్పుగా చెప్తున్నాడు, మీ గురించి చాలా రాంగ్గా మాట్లాడుతున్నాడు, మీ కంపెనీ గురించి రాంగ్గా మాట్లాడుతున్నారని ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ చేసినట్లయితే ఆ వ్యక్తి మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ నిజమని తెలిసిన రోజు వీలైనంత తొందరగా అతను మీ దగ్గర నుంచి పంపించేయండి. ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు వచ్చేటటువంటి నష్టం ఎలా ఉంటుందో తెలుసా? మీరు పడుకున్నటువంటి పక్కలోనే ఒక బల్లెం పెట్టుకొని పడుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఆ బల్లెం ఎప్పుడు ఎక్కడ ఎలా కూర్చుకుంటుందో ఎవరికి తెలియదు. రిస్క్ అవసరమా? లేదు కదా. అండ్ మిస్టేక్ నెంబర్ 4, మార్కెటింగ్ స్ట్రక్చర్ డిజైన్. ఎంత పెద్ద బిజినెస్ అయినా సరే సరైన మార్కెటింగ్ స్ట్రాటజీని ప్లే చేయకపోతే ఏదో ఒక రోజు ఒక పెద్ద నష్టాన్ని రుచి చూడక తప్పదు. మార్కెటింగ్ అంటే కేవలం టీవీలో యాడ్స్ ఇవ్వడం, సెలబ్రిటీతో ప్రమోషన్స్ చేయించడం, స్టిక్కర్స్ వేయించడం, పాంప్లెట్లు వేయించడం, ఫ్లెక్సీలు వేయించడం ఇవి మాత్రమే కాదు. మార్కెటింగ్ స్ట్రాటజీ బోత్ ఆర్ నాట్ సేమ్. యూ మస్ట్ నో ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ యువర్ బిజినెస్. ఒకవేళ మీకు మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి మార్కెటింగ్ స్ట్రాటజీ మీద సరైన అవగాహన లేకపోతే మార్కెటింగ్ స్ట్రాటజీని సరిగ్గా అర్థం చేసుకొని పనిచేయగలిగిన వ్యక్తుల్ని హైర్ చేసుకోండి. మార్కెటింగ్ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది, కానీ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ యొక్క స్ట్రాటజీని అర్థం చేసుకొని అప్పటికప్పుడు జరిగినటువంటి మార్పులకు అనుగుణంగా ఎలా మార్కెటింగ్ చేయాలి అనేటటువంటి అనేక రకాల ప్రత్యామ్నాయ మార్గాలను అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగినటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ తెలిసినటువంటి వ్యక్తుల్ని హైర్ చేసుకోండి. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, అసలు ఒక వ్యాపారానికి మార్కెటింగ్ ఎంతవరకు అవసరం, ఇలాంటి టాపిక్స్ మీద కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మార్కెటింగ్ అని కామెంట్ చేయండి. అండ్ ఆ టాపిక్స్ మీద కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఫైనల్గా మిస్టేక్ నెంబర్ 5, రాంగ్ డైరెక్షన్. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఏదైనా సరే దాని మీద ఖచ్చితంగా మీకు కాస్త అయినా అవగాహన అనేది ఉండాలి. ఒకవేళ మీకు మీ బిజినెస్ మీద సరైన అవగాహన అండ్ సరైన నాలెడ్జ్ లేకపోతే మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని తెలియనప్పుడు ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు మార్గాల్లో నడిపించే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీరు స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ మీద మీకు సరైన అవగాహన అండ్ నాలెడ్జ్ అనేది ఉంటే ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా సరే మీరు వాటిని ఖచ్చితంగా పాటించరు. కాబట్టి మీరు ఆల్రెడీ చేస్తున్నటువంటి బిజినెస్ మీద ఇప్పటికైనా కనీస అవగాహన, కాస్త అయినా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెటింగ్ విషయంలో, బిజినెస్ విషయంలో, స్టాక్ విషయంలో ఎప్పుడు కూడా ఒక క్లారిటీగా ఉండండి. కుదిరితే ఒక డైరీని మెయింటైన్ చేయండి. రేపు ఏం చేయాలి అనే ఒక ప్రీ ప్లానింగ్ థాట్ని మీరు అలవాటు చేసుకోండి. అండ్ ఈ ప్రీ ప్లానింగ్ థాట్ వల్ల మీకు చాలా రకాలైన అడ్వాంటేజెస్ అనేవి ఫ్యూచర్లో ఉంటాయి. మై డియర్ బిజినెస్ ఓనర్స్, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ పంచ సూత్రాలను మీరు ప్రతిరోజు గమనిస్తూ పాటిస్తూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి చేరుకుంటారు. ఒకవేళ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మీ వ్యాపారానికి సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ సర్వీసెస్ ఏవైనా కావాలనుకున్నా మా నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. 6309558455 అనే నెంబర్కి మీరు కాల్ లేదా వాట్సాప్ ద్వారా మీ యొక్క సందేహాలకు సలహాలను అడిగి తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీ బిజినెస్కి కావాల్సినటువంటి మార్కెటింగ్ ఏదైనా సరే మేము ప్రొవైడ్ చేయడానికి అవకాశం అనేది ఉంది అండ్ కల్పించాం. కాల్ అయితే చేయండి, వాట్సాప్ అయితే చేయండి, టైం పాస్ అయితే చేయొద్దు. సో ఇది మరి సంగతి. మరో ఎపిసోడ్లో మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.